భూమికి భూమి ఇళ్లకు ఇల్లు పరిహారంగా ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తున్న మాటలు విని ఆశపడితే గోసపడతామని సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ సూచించారు. మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాసులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఓవైపు పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ వివిధ సందర్భాల్లో చెప్తుంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాత్రం ఎంఆర్డీసీఎల్ చైర్మన్ టీడీఆర్ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇండ్లను కాపాడుకోవడమే మనం పొందే పరిహారమని స్పష్టం చేశారు. నిరసనకు మూసీ జన ఆందోళన్ తెలంగాణ బస్తీ జేఏసీ ప్రతినిధులు మద్దతు తెలిపారు. మూసీ జన ఆందోళన్ ప్రతినిధులు జీవన్ కుమార్, సంజీవ్ తదితరులు మధు పార్క్ నివాసితులే కాదు మూసీకి ఇరువైపులా ఉన్న బాధితులంతా ఐక్యంగా ఉంటేనే న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు. హాస్పిటల్ కడతామని చెప్పేసి ఈ కమర్షియల్ ఏరియాలో కడతామని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కట్టొద్దు అన్నాం. అయినా కూడా 1000 మందికి మంచి చేస్తామని చెప్పేసి కడుతున్నారు. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క అసెంబ్లీలో గానీ ఎక్కడైనా సరే ఏమంటున్నాడు ఆయన, 1000 మందికి న్యాయం జరిగినప్పుడు 100 మందికి అన్యాయం అవుతుంది అని అంటున్నాడు ఆయన. 100 మంది ఏమన్నా ఫ్రీగా వచ్చినారా సార్? ప్రతి ఒక్కడు ఇవాళ మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు కష్టం జీవితం పోతున్నాడు ఆయన. ప్రతి ఒక్క రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? గవర్నమెంట్ తో మాకు ఏం అవసరం ఉంది అని చెప్పి కట్టుకున్నారు ప్రైవేట్ గా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ ప్రతి ఎందుకు కడుతున్నాం సార్? ఓన్ ప్రాపర్టీ అని చెప్పేసి కడుతున్నాం మేము. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా స్కూలింగ్, నా ఎడ్యుకేషన్, నా ఆఫీస్, ఎవ్రీథింగ్, నా ఎమోషన్ మొత్తం ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇక్కడనే ఎండ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా మీరు వచ్చేసి మేము ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నాము, మీకు వే లేదని కాదు సార్, దీని వెనకాలనే మీకు వే ఉంది, మీరు అక్కడ ఆప్షన్ ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా మేము అదే చెప్తున్నాము, మీరు వెనకాల మీకు వే ఉంది సార్. ఈ ఒక్క ఇల్లులు కాదు, ఇక్కడ 35 కాదు, 100 మంది 100 ఫ్యామిలీస్ ఉన్నారు. ఇక్కడ 100 ఫ్యామిలీస్ వెళ్ళమంటే సడన్ గా ఇప్పుడు నోటీసుల మీద నోటీస్ ఇచ్చి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తాం సార్? ఏమనంటే మీకు నష్టపరిహారం ఇస్తాము అని చెప్పి అసెంబ్లీలలో, స్పీచ్లలో ప్రతి ఒక్కరు ఇస్తామంటున్నారు. ఏమి ఇస్తున్నారు? నష్టపరిహారం టీడీఆర్ ఇస్తున్నారు. టీడీఆర్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిని అడగండి మీరు, ఎవరికైనా టీడీఆర్ అర్థం అనేది తెలియదు. ఇక్కడ మేమే ఇప్పుడు అడుగుతున్నాం. మేము ఎడ్యుకేషన్ అయినా కూడా మేము టీడీఆర్ అనేది మాకు అవసరం లేదు సార్. మేము ఒక ప్రైవేట్ హోల్డర్ కష్టపడి కట్టుకున్నాం, మాకు అవసరం లేదు టీడీఆర్ అనే వాల్యూ కూడా అవసరం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మీకు నష్టపరిహారం ఇస్తున్నాము, మీరు వెళ్ళిపోండి, 100 మందికి ఏదో జరుగుతుంది అంటే 100 మంది ఎందుకు వెళ్ళిపోతారు? 100 మందికి మీరు ఫ్రీగా ఇవ్వలేదు, గవర్నమెంట్ ₹1 ఇవ్వలేదు మీరు. ఓకే, సో మాకు ఏం కావాలంటే సార్, మీకు ఒక ఆప్షన్ ఉంది, మీరు ఇంటి వెనకాల కట్టుకోమని అదే కోరుకుంటున్నాం. మీకు ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ వెళ్ళండి. లేదా మాకు మార్కెట్ వాల్యూ కాంపోజిషన్ కావాలి సార్. ఇక్కడ మార్కెట్ వాల్యూ కమర్షియల్ వాల్యూ, ఇప్పుడు ప్రతిదీ మార్కెట్ వాల్యూ ఇచ్చి ల్యాండ్ ఇచ్చి కన్స్ట్రక్షన్ ఇవ్వండి, మేము బరాబర్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం.